Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. నా చేతులు జారిపోతున్నాయి. నేను పైకి ఎక్కలేను. కసరత్తు చేసే తీరాలి, లేదంటే ఒంట్లో శక్తిని పెంచుకోవాలంటే వ్యాయామం చేసే తీరాలి. అరే భాయ్ మోటు, శక్తిని పెంచుకోవాలంటే వ్యాయామే చేయాల్సిన అవసరం లేదు. నేనెంత మంచి మందులు తయారు చేశానో చూడు. దీంతో మీ శక్తి 100 రెట్లు పెరిగిపోతుంది. నువ్వు తయారు చేసిన మందులు నాకేమీ అక్కర్లేదు. ఎన్నోసార్లు నన్ను మోసం చేశావు. చెప్పాను కదా, వాళ్ళు వద్దనిసారు. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ నాకివ్వండి ప్లీజ్. మీ మెడిసిన్ వల్ల వచ్చే శక్తిని నేను దుర్వినియోగం చెయ్యను. అరే అసలు ఏంటి మీ ఇద్దరి గొడవ? బతులు ప్లీజ్, దయచేసి ఆ ఇంజెక్షన్ ని నాకే చెయ్యమని చెప్పు. నేను మాటిస్తున్నాను, దాని వల్ల వచ్చే శక్తిని దుర్వినియోగం చెయ్యను. జట్కా, ఆ శక్తినిచ్చే ఇంజెక్షన్ అతనికి చేయకండి, అదేదో నాకు చేయండి. దాని వల్ల వచ్చే శక్తిని దుర్వినియోగం చేయనని మాటిస్తున్నాను. నాకు కూడా చెయ్యండి. కండలు తిరిగిన శరీరం నాకు కూడా రావాలనుకుంటున్నాను. నేను కూడా మీ ఇద్దరిని మాత్రమే నమ్ముతాను. ఇంజెక్షన్ ఎక్కడ చేయబోతున్నావు? ముందే ఒక మాట చెప్పుండొచ్చు కదా. నాకేమీ తేడా తెలియడం లేదు. నాకేమనిపిస్తుందంటే నా బుర్రలో శక్తి బాగా పెరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నా మనసు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. అద్భుతం, నీకది ఎలా సాధ్యమైంది? నెత్తి మీద అలా కొట్టకు, నాకు అసలే జుత్తు లేదు. ఏమిటి వింత చేస్తాను? చూసావా? ఎంత ధైర్యం! దమ్ముంటే కిందకి రా. రోజు నువ్వు నన్ను మరమ్మత్తు చేస్తూనే ఉన్నావు కదా, ఇక నీ చేతిలో దెబ్బలు తినడానికి నేను సిద్ధంగా లేను. నా మెడిసిన్ పనిచేస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతం కదూ. ఏంటిది? నాలో ఎలాంటి మార్పు రాలేదేంటి? ఎప్పట్లా మామూలుగానే ఉన్నా. దేవుడి మీదొట్టు, నా మందు నీ మీద కూడా పనిచేస్తుంది. మాట్లాడకుండా పద. నన్ను వదలండి. కంగారు పడుకు, పనిచేస్తుందని చెప్తున్నానుగా. విసిరై, ఆ ఎముక విసిరై త్వరగా. మోటు, నువ్వు డాగిలాగా సొంగ కారుస్తున్నావేంటి? ఆ విషయం నీకెందుకు? నువ్వు అసలు సిసలైన మంకీలా ప్రవర్తిస్తున్నావు కదా. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఎందుకు? ఇదంతా నేను మీకు ఇచ్చిన మెడిసిన్ ప్రభావమే. దానివల్ల మనుషుల్లోకి జంతువుల శక్తి ప్రవేశిస్తుంది. నేను సాధించాను. నీ విషయం చూడు, మంకీలా మారిపోయావు. ఇక మోటు, డాగీ.
మా ఇద్దరిని ఇంత మోసం చేస్తావా నువ్వు? అరే మోటు కోప్పడుకు, దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. నువ్వు డాగిల్లా కింద పాకగలవు, పరిగెత్తగలవు. దాంతో పాటు రాత్రి తెల్లవార్లు పహారా కాస్తుంటా, ఎముకలు కనబడితే వాటి వెనక పరిగెడుతుంటా. అరటి పళ్ళండి, అరటి పళ్ళు, పచ్చరటి పళ్ళు రండి. ఎందుకు మీరు పారిపోతున్నారు? అందరినీ కరుస్తున్నారు. మోటు పత్రు, మీరిక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసి జనం అంతా ఎందుకు పారిపోతున్నారు? మీరిద్దరూ చాలా మంచివాళ్ళు కదా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యకండి. ఏంటి ఎలా కనిపిస్తున్నాను? ఏకంగా మీదకెక్కేశావు. నువ్వు దిగుతావా? నేను దించనా? అది నేను సరదాకెక్కి కూర్చున్నాను. సరదానా? నేను జాన్ ను వెతకడానికి కష్టపడుతున్నాను. పత్రు పత్రు, ఏం చేస్తున్నావు? ఇది తమాషాలు చేసే టైం కాదు. కిందకు దిగు. జాన్ పారిపోయాడు. నేను వాణ్ణి ఎలాగైనా వెతికి కనిపెట్టాలి. నాకు కాస్త సహాయం చేయి ప్లీజ్. ఇక్కడ నువ్వేం వాసన చూస్తున్నావు? మీ జేబులో తినడానికి ఏమైనా ఉందా? అంటే ఎముకలు లాంటివి. నా జేబులో రుమాలే ఉంది. జాన్ వదిలేసి వెళ్ళిపోయాడు. కావాలంటే దీన్ని వాసన చూడు. జాన్ని నేను వెతికి పట్టుకుంటాను. వాణ్ణి పట్టుకుంటే నాకు ఎముకలు ఇస్తాను. ఏమిటి ఎముకలా? మోటు ఉద్దేశం ఏమిటంటే మేము వాళ్ళ ఎముకలు విరగొడతాం అని. నేను వెళ్ళి వాడిని పట్టుకొస్తాను. ఈలోగా మీరు నా కోసం ఎముకలు ఏర్పాటు చేయండి. ఎముకలు ఎముకలు అని ఎర్రెక్కిపోతున్నావేంటి? మీరు వీడి మాట ఏమి పట్టించుకోకండి ఇన్స్పెక్టర్ గారు. వెళ్ళి అరటిపళ్ళు తీసుకురండి. వెళ్ళండి. వీళ్ళిద్దరూ ఏమంటున్నారో ఏం అర్థం కావడం లేదే. జాన్ అవుతాడు డాన్. నాతో పెట్టుకోగలిగేది ఎవరు? ఈ కాకుల దూరిన కారడవల్లో నన్ను పట్టుకోగలిగేది ఎవరు? అద్భుతం డాన్, అద్భుతం. మీరు భలే కవితలు అల్లుతున్నారు. ఇది కవితలు కాదు బాబు, కడుపులోంచి తన్నుకొస్తున్న మాటలు. ఆ లింగం వల్లే జానికి ఈ తిప్పలు. బాస్ భలే, మీ మాటలే కవితల్లో ఉన్నాయి. అరే బాస్, అటు చూడండి, పత్రు లాంటి మంచి. ఒరే బుద్ధి లేనోడా, వాడు పతులు లాంటి మంకీ కాదు, పతులునే. పతులు ఇక్కడికి వచ్చాడంటే ఈ చుట్టుపక్కల మోటు ఉంటాడు. మనం అప్పుడమైపోయాడు. చూసారా బాస్? నిన్ను పట్టేశా. ఈ జాన్ పట్టుకోవడం కుదరని పని మాత్రమే కాదు, అసాధ్యం బాబు. బాస్, ఇతని గొంతు వింటుంటే ఏదో తేడాగా అనిపిస్తోంది కదా? అవును, మోటు కళ్ళు పళ్ళు చూస్తుంటే తేడాగానే అనిపిస్తోంది. ఒక్క గుండుతో పరుగులు పెట్టిస్తాను, చూస్తూ ఉండండి. బాస్, ఆ రివాల్వర్ లో బుల్లెట్స్ లేవు. ఏమన్నావు? అవును బాస్, బుల్లెట్లన్నీ అయిపోయాయి. కొనడానికి డబ్బులు కూడా లేవు.
ఖాళీ గన్ను కోసం ఇంత సాహసమా? వాడికి ఏమైనా పిచ్చెక్కిందా? అరే మోటు ఇప్పుడు నీ వంతు. ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడండి, ప్లీజ్ మమ్మల్ని కాపాడండి. ఇక్కడ మీ జైల్లో పడుతాం. మోటు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కరిచేశాడు చూడండి. వెరీ గుడ్. మోటు పత్రు మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. ఈ రోజు నేను మార్చి చెప్తున్నాను, ఈ మోటు పత్రు చేతిలోంచి కూడా సింగం తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్తున్నాను, ఇంపాసిబుల్. అవును, ఈ రోజు నేను మీ ఇద్దరికి గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను. బహుమతి ఇవ్వాల్సింది నాకు ఇన్స్పెక్టర్ గారు. దీనంతటికీ కారణం నేనే. నువ్వెలా కారణం అవుతావు? మీ ముందే రుజువు చేస్తాను. మోటు, ఇది ఓ ఎముక కావాలా? వద్దు, ఉంటే గింటే సమోసాలు ఇవ్వు. పత్రు, మంచివాడివి కదా, వచ్చి అరటిపండు తీసుకో. వద్దు, నాకు అరటిపండు అంటే అసలు ఇష్టం ఉండదు. బహుశా నా మెడిసిన్ పవర్ తగ్గిపోయినట్టుంది. మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. ఎప్పుడు ఇంజెక్షన్ నువ్వే చేస్తుంటావుగా, ఈసారి మేము నీకు చేస్తాం. సరిగ్గా నువ్వు మాకు చేసిన చోటే. ఎక్కడికి పరిగెత్తుతున్నారు? ఆగండి. మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మోటు పత్రుని అర్థం చేసుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.